Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 105 maths classes. Now we are at what? 106th maths class, and maths concept number is 44. 44th maths concept is simple interest. In simple interest lo we are already completed what 10 models. Now we are at what 11th model. Now see this 11th model. A man borrowed 875 rupees. And a borrowed 875 rupees and the principal amount is, first let me read once problem. A man borrowed 875 rupees for a period of 3.5 years at the rate of 5% simple interest. 5% simple interest per year. After the fixed time, అంటే 3.5 years అయిపోయిన తర్వాత, he cleared off his debit అంటే వన్ ఒక టోటల్ అమౌంట్ను by paying off 200 రూపాయలు క్యాష్ ఇచ్చిండు అండ్ ఈజ్ బైసైకిల్. వన్ సైకిల్ కూడా ఇచ్చేసిండు, క్యాష్ ఇచ్చేసిండు, 200 క్యాష్ ఇచ్చిండు, మిగతా సైకిల్ ఇచ్చేసిండు. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ బైసైకిల్. బైసైకిల్ యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతుంది, సైకిల్ యొక్క ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఏ మ్యాన్ బారౌడ్ 875. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 875. ఓకే, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3.5 years. Time is equal to what 3.5 years. 3.5 years means 2 3 is 6, 6 plus 1 7, 7 by 2 years. At the rate of R, rate is equal to what? R is equal to 5% per year. After the fixed time, he cleared off his debit by paying what 200 cash. Cash 200 తర్వాత వేద్దాం. సో ఇప్పుడు దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ PTR by 100. ఓకేనా? P is what? Let me write below. So 875 into time is what? 7 by 2. 7 by 2 I am writing here directly what 3.5 I am writing. So 3.5. Rate is how much? 5% divided by what? 100. So 3.5 means పాయింట్ తీసేయాలంటే ఏం చేయాలి, కింద ఒక జీరో, సరే కట్ చేయండి ఫస్ట్. 5 2 జా 20. ఓకేనా? మళ్ళీ 5 4 జా 5, 0.7 జా 35, 3.5. సో 875 ఇంటూ వాట్ 0.7. 875 ఇంటూ 0.7 ఎంత వస్తుందో చూడండి. 875ని 7 తోటి మల్టిప్లై చేసి చూడండి. 875ని 7 తోటి మల్టిప్లై చేసి చూడండి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, లేదా వాట్ దీని మొత్తాన్ని మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి సాల్వ్ చేస్తే మీకు 153.12 వస్తుంది. నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 153.12 వచ్చింది. అప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 875 ప్లస్ యూ కెన్ టేక్ జస్ట్ 153. సో 5 plus 3 8, 7 plus 5 12, 2 plus 8 10, 1028. How much it is? 1028. మీన్స్ వాట్ టోటల్ అమౌంట్ అంటే ఈ అమౌంట్ మొత్తం ఏం చేయాలి, వాడికి ఇచ్చేసేయాలి. అంటే 875 తెచ్చుకున్నాడు కదా వీడు, బారో అంటే అప్పు తెచ్చుకున్నాడు కదా. తెచ్చుకుంటే ఈ 875 అప్పు ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్, ఇవి రెండు కలిపి వాడికి ఇచ్చేసేయాలి. వాడికి ఇవ్వడానికి బదులు ఏం చేసిండు, 200 రూపాయలు క్యాష్ ఇచ్చిండు, మిగతా సైకిల్ కింద లెక్క కట్టుకోమని చెప్పిండు. 200 రూపాయలు క్యాష్ ఇచ్చిండు, మిగతా అమౌంట్ సైకిల్ కింద లెక్క కట్టుకోమన్నాడు. కాబట్టి ఈ 1028 అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 200 ప్లస్ వాట్ సైకిల్ కాస్ట్. అంతేనా? 200 ప్లస్ సైకిల్ కాస్ట్. సో 1028 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ వాట్ cycle I am writing just. So cycle is equal to what we will get 200 sent to this side. 1028 minus 200 is equal to what cycle. 1028 like 200 పోతే ఎంత ఉంటుంది, 828 is equal to what cycle cost. 828 is equal to what cycle cost. ఓకేనా? ఇదైతే డివైడ్ చేస్తుంది కదా మీకు. 875ని 0.7 తోటి మల్టిప్లై చేయండి, వచ్చిన దాన్ని 4 తోటి డివైడ్ చేయండి, చేస్తే ఇంత వస్తుంది. ఓకేనా? అర్థమైందా ఈ ప్రాబ్లము? ఇంత అమౌంట్ ఇచ్చిండు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ని అమౌంట్ ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది.
ఈ అమౌంట్ 1028 మొత్తం అమౌంట్ ఇవ్వడానికి బదులు వాడు ఏం చేసిండు, 1028 అమౌంట్ ఇవ్వడానికి బదులు ఏం చేసిండు, 200 రూపాయలు క్యాష్ ఇచ్చిండు, మన దగ్గర ఉన్న సైకిల్ ఇచ్చేసిండు. కాబట్టి ఈ మొత్తం 1028 ఈజ్ ఈక్వల్ టు 200 ప్లస్ సైకిల్ కాస్ట్ అవుతుంది. అప్పుడు సైకిల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 200 ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది, సైకిల్ కాస్ట్ వస్తుంది. ఓకేనా, అండర్స్టూడ్, రైట్. Now let me go to what next problem, that is what find the amount on RS 1000 rupees 1000 from 2nd July to 12th September. 2nd July to 12th September. ఇప్పుడు మనకు ఈ I ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 ప్రిన్సిపల్లో టైం ఏదైతే ఉంటుందో టైంని మనం ఇయర్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. టైంని ఎంతో సబ్స్టిట్యూట్ చేయాలి, ఇయర్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ వీటి 2nd జూలై నుంచి 12th సెప్టెంబర్ అన్నాడు, అంటే డేస్లో వస్తుంది. సరే, ఫస్ట్ చూడండి, 2nd జూలై టు జూలై 31st ఉంటుంది కదా, 31st జూలై ఎంత అవుతుంది, 30 డేస్ అవుతుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ తీసేయాలి, సెకండ్ నుంచి కౌంట్, ఫస్ట్ తీసేయాలి, సెకండ్ నుంచి కౌంట్ కాబట్టి 30 డేస్ అవుతుంది. జూలై తర్వాత ఏముంటుంది, ఆగస్ట్ ఎన్ని రోజులు, 30 డేస్. ఆగస్ట్ how many days, August also 31 days. Okay, January, February, March, April, May, June, July, August 31st పైకి వచ్చింది కదా. సో ఆగస్ట్ 31. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఎన్ని రోజులు, 12th వరకు, అంటే 12 డేస్. సో టోటల్ ఎంత అవుతుంది, 3 + 3 6 + 1 73 డేస్ అయింది. 73 డేస్, టోటల్ 73 డేస్. So 1 year is equal to 365 days. Then 73 days is equal to how much? So 73 divided by 365. 73 5 ja 5 5 3 ja 15 5. Okay, so 1/5 years. ఎన్ని ఇయర్స్ వచ్చింది టైము, 1/5 ఇయర్స్ వచ్చింది. ఇప్పుడు రాయండి, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా, 1000. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/5 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 4%. అమౌంట్ ఈజ్ ఆస్క్డ్. అమౌంట్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ప్లస్ ప్రిన్సిపల్ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, PTR బై 100. P ఎంత, 1000. T ఎంత, 1/5. R ఎంత, 4 డివైడెడ్ బై 100. 2 zeros get cancelled, 5 2 ja 10, 5 4 ja ఎంతరా, 20. సింపుల్ ఇంట్రెస్ట్ 20 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. అప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత, 1000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, 20. సో దట్స్ వై 1020 రూపీస్. ఎంత ఇవ్వాలి వాడు, ఎంత తిరిగి ఇవ్వాలరా, 1020 రూపీస్ తిరిగి ఇవ్వాలి. 1020 రూపీస్ తిరిగి ఇవ్వాలి. చూడండి, 2 zeros 2 4 ja 8, మనం 10, ఎందుకంటే 1008 వచ్చింది ఆన్సర్, అందులో ఆన్సర్ 1008 ఉంది. 2 4 ja 8. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత, 8. ఇది ఎంత అవుతుంది, 1008 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది, 1008 రూపీస్. అర్థమైందా ఇది? సో ఇది డేస్లో నుంచి మనం ఇయర్స్ కన్వర్ట్ చేయాలి. అదే ఆ కాన్సెప్ట్ కోసమే ఈ ప్రాబ్లం. ఈ ప్రిన్సిపల్లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు పర్ ఇయర్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి టైంని ఇయర్స్లోనికి తీసుకోవాలి. లేదా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ అని ఉన్నాడు కాబట్టి దీన్ని కూడా ఇయర్స్లోకి మార్చాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇన్ని డేస్లో 2nd జూలై నుంచి 31st జూలై వరకు 30 డేస్, ఆగస్ట్లో 31 డేస్, సెప్టెంబర్లో 12 డేస్ ఉన్నాయి. టోటల్ డేస్ 73 డేస్ అయినాయి. టోటల్ డేస్ 73 డేస్ అయినాయి కాబట్టి 73 డేస్ అంటే 1/5 ఇయర్స్. 1/5 ఇయర్స్. సో ప్రిన్సిపల్ ఏమో 1000, టైం ఏమో 1/5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 4%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% పర్ ఇయర్. 4% పర్ ఇయర్ అయినప్పుడు అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి 1000 + 8 వేస్తే 1008 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు. అమౌంట్ కావాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలి, ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ PTR/100 మీకు తెలుసు. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి.
రెండు ప్రాబ్లమ్స్ ఫస్ట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ 13th మోడల్ చూడండి. రాజు డిపాజిటెడ్ 1000 రూపీస్ ఇన్ ఏ బ్యాంక్. ఒక బ్యాంక్లో 1000 రూపీస్ డిపాజిట్ చేసిండట విత్ 6% సింపుల్ ఇంట్రెస్ట్. 6% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ ఇస్తుందంట. హీ విత్డ్రాస్ 800 రూపీస్ ఆఫ్టర్ 3 years. 3 years తర్వాత 800 రూపీస్ విత్డ్రా చేసుకున్నాడు. చేసుకుంటే ఇప్పుడు ఇంకా హౌ మచ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ హిజ్ అకౌంట్. వాడి అకౌంట్లో ఇంకెంత లెఫ్ట్ అయింది, ఇంకెంత మిగిలింది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇంకెంత మిగిలింది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 years వరకు మొత్తం అమౌంట్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేసి అందులో నుంచి 800 తీసేయాలి. సో మొత్తం అమౌంట్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ బిఫోర్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి బదులు వాట్ హీ గేవ్ ఫస్ట్ రైట్. డిపాజిటెడ్ అమౌంట్ మీన్స్ వాట్, ప్రిన్సిపల్ 1000 in a bank with 6% rate of interest is equal to how much, 6% per year. Time is equal to what, 3 years. Don't write this 800 ఇప్పుడే రాయకండి. So time is equal to what, 3 years. Then simple interest is equal to, first let me find out. So simple interest I is equal to what, PTR by 100. Principal ఎంతరా 1000, T ఎంత 3 years, R ఎంత 6 divided by what, 100. 2 zeros get cancelled. 3 6 18 plus 10, 18 into 10, 180. ఎంత వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ నాకు, 180 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందిరా, 180. సో సింపుల్ ఇంట్రెస్ట్ 180 వచ్చింది కాబట్టి ఇప్పుడు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చెప్పండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 1000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 180. సో 1180 రూపీస్ టోటల్ అయింది. ఇళ్ళకి ఏం చేసిండు, విత్డ్రా 800. విత్డ్రా ఎంత 800, విత్డ్రా అంటే -800. ఓకేనా. సో 800 తీసుకున్నాడు, వీళ్ళకి 800 తీసేయండి. 0 8 11 - 8 ఈజ్ హౌ మచ్, 3. సో ఇంకా బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, 380 రూపీస్ ఉంది. ఇంకెంత అమౌంట్ ఉంది, 380. అమౌంట్ ఇంత వచ్చిన తర్వాత ఈ విత్డ్రాస్ 800 రూపీస్ విత్డ్రా చేసుకుంటున్నాడు. విత్డ్రా చేసుకునేది మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇంకెంత అమౌంట్ మిగిలి ఉందో మనకు తెలుస్తుంది. ప్రాబ్లమ్ని ఒకసారి చూడండి, పెద్దగా అనిపిస్తుంది కానీ సింపుల్గా ఉంటుంది చేయడం అయితే. సో ప్రిన్సిపల్ ఎంత 1000, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ని ఇయర్స్ 3 years. ఈ 800 ఇప్పుడు వేసుకోవద్దు, ఇప్పుడు వేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది సబ్ట్రాక్ట్ చేయాల్సిన వాల్యూ, విత్డ్రాల్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి అమౌంట్లో నుండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR by 100. P అంటే 1000, T అంటే టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్ అయితే 3 6 18 into 10, 180. అమౌంట్ ఏంటిది, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ ఏమో 1000, ఇంట్రెస్ట్ ఏమో 180. 1000కి 180 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1180 వస్తుంది. విత్డ్రా ఎంత విత్డ్రా చేసుకున్నాడు, 800 రూపీస్ విత్డ్రా చేసుకున్నాడు కాబట్టి 1180లకి వెళ్ళి 800 తీసేస్తే ఇంకెంత మిగిలింది మనకు, 380 రూపీస్ మిగిలింది. కాబట్టి 380 ఏంటిది, అది 380 రూపీస్ ఏంటి ఇంకా మిగిలి ఉన్నాయి. లెఫ్ట్ ఇన్ హిజ్ అకౌంట్ ఈజ్ హౌ మచ్, 380. అండర్స్టూడ్, రైట్. నెక్స్ట్, ఏ మనీ లెండర్ lends money by collecting 5 paise per 1 rupee per month. Find the rate of interest per annum. సో పర్ మంత్కి ఇచ్చినాడు వాడు, పర్ మంత్కి ఇచ్చినాడు 5 paise per 1 rupee per 1 month అన్నాడు. 5 paise per what, 1 month అన్నాడు. 5 paise per 1 rupee per 1 month అన్నాడు. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డివైడెడ్ బై, మనకు ప్రిన్సిపల్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఇది ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100. ఇప్పుడు మనకు రిజల్ట్ రావాలి. రిజల్ట్ అంటే ఏంది, ఇది మొత్తం 5 paise per rupee ఫర్ 1 month. 1 monthకు 5 paise కాబట్టి 12 monthsకి ఎంత అవుతుందిరా, 60 paise అవుతుంది. అంతేనా, 12 monthsకి ఎంత అవుతుంది, 60 paise అవుతుంది. రిజల్ట్ ఈజ్ వాట్, రిజల్ట్ ఫర్ 12 months. 12 months means 1 year. Result for 12 months is what, 5 into 12 60 అయిపోయింది. ఒరిజినల్ ఎంత,
ఒరిజినల్ ఎంత అంటే ఎంతకు ఇది మనకు దీని రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎంత పర్ 1 రూపీ. 1 రూపీ అంటే ఇది పైసలలో ఉంది కదా, ఇది కూడా 100 పైసే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్. రిజల్ట్ ఎంత ఇంటూ 100 కదా. రిజల్ట్ ఎంత 60 బై వాట్ 100 ఇంటూ వాట్ 100 క్యాన్సిల్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా 60%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అది 60% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఒక్క ప్రిన్సిపల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా పైసలలో ఇచ్చినప్పుడు ఈ విధమైన ప్రిన్సిపల్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సో 5 పైసే పర్ 1 రూపీ పర్ మంత్ అన్నాడు. సో కాబట్టి రిజల్ట్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫర్ 12 మంత్స్కి 1 ఇయర్కి తీసుకోవాలి. పర్ ఇయర్కి పర్ యానం అన్నాడు కదా. సో పర్ ఇయర్కి. సో 12 మంత్స్కి ఎంత అవుతుంది 60 పైసే అవుతుంది. ఒరిజినల్ ఎంత ఇచ్చినాడు 1 రూపీ ఇచ్చినాడు. 1 రూపీ ఇచ్చింది కాబట్టి 1 రూపీకి ఎన్ని పైసలు 100 పైసే అవుతుంది. సో రిజల్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వచ్చింది 60% వచ్చింది. ఓకేనా. రైట్. ఈ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పైసలలో ఇచ్చినప్పుడు మనకి ప్రిన్సిపల్ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ 600 రూపీస్ పర్ 2 years అట్ ద రేట్ ఆఫ్ 2 పైసే పర్ రూపీ పర్ మంత్ అన్నాడు. ఓకేనా. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 600 రూపీస్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 600 రూపీస్ అవుతుంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 years అట్ ద రేట్ ఆఫ్ ఆర్ కావాలి మనకు. ఇక్కడ రేట్ డైరెక్ట్గా పర్సంటేజ్లో ఇవ్వలేనప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100 అంతేనా. ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది రిజల్ట్ పర్ యానం తీసుకోవాలి. సో ఎంత అన్నాడు 2 పైసే అన్నాడు. 2 పైసే పర్ మంత్ అన్నాడు. 2 పైసే పర్ మంత్ అన్నాడు. 2 పైసే పర్ రూపీ పర్ మంత్. 2 పైసే పర్ మంత్ అన్నాడు కాబట్టి పర్ ఇయర్ అంటే 12 తోటి మల్టిప్లై చేయాలి. సో 24 అంతేనా. పర్ ఇయర్ అని అడిగినప్పుడు ఎంతతో మల్టిప్లై చేయాలి 12 మంత్స్ కాబట్టి 24. రిజల్ట్ 24 వచ్చింది. ఒరిజినల్ ఎంత ఒరిజినల్ 1 రూపీ అన్నాడు. 1 రూపీ అన్నాడు కాబట్టి ఎంత అవుతుంది 100 పైసే అవుతుంది, ఎందుకంటే ఇది పైసలలో ఉంది. 2 పైసలలో ఉంది కాబట్టి ఇది 24 పైసే అవుతుంది, ఇది 100 పైసే అవుతుంది. సో ఇప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి రిజల్ట్ ఎంత 24 డివైడెడ్ బై 100 ఇంటూ 100 కదా. 100 క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఎంత 24%. ఇప్పుడు నాకు ఇక్కడ 24% వచ్చిందా. వచ్చినాక ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ PTR బై 100. P ఎంత ఇప్పుడు దీని తర్వాత ఇది చేయాలి. ఓకేనా. సో P ఎంత ప్రిన్సిపల్ ఎంత 600, టైం ఎంత 2 years, రేట్ ఎంత 24 డివైడెడ్ బై 100. 0 గెట్ క్యాన్సల్. 6 2 జా 12. 6 2 జా ఎంత 12. 12 ఇంటూ 24. 12 ఇంటూ 24 చేయండి. 12ని 24 తో మల్టిప్లై చేయండి. సో 4 2 జా 8, 4 1 జా 4, 2 2 జా 4, 2 1 జా 2, 8 8 2 288. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 200. ఇంట్రెస్ట్ కదా అడిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 288. సింపుల్ ఇంట్రెస్ట్ 288. ఇది అంటే ఈ ప్రాబ్లమ్ని ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఈ రేట్ని ఫైండ్ అవుట్ చేయడం మీకు రావాలి. ఓకేనా. రేట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ బై ఒరిజినల్. రిజల్ట్ అనేది పర్ ఇయర్ తీసుకోవాలి, పర్ యానం తీసుకోవాలి. పర్ మంత్ ఇస్తాడు. పర్ మంత్ ఇచ్చినప్పుడు పర్ యానం తీసుకోవాలి. ఓకేనా. సో 2 ఇంటూ 12 కాబట్టి 24 పైసే అవుతుంది. సో ఒరిజినల్ ఎంత అవుతుంది అప్పుడు 1 రూపీ ఇచ్చింది ఒరిజినల్, 100 పైసే కాబట్టి ఒరిజినల్ డివైడెడ్ బై 100 అదేంటి రిజల్ట్ డివైడెడ్ బై ఒరిజినల్ ఇంటూ 100 వేస్తే మనకు 24% వచ్చింది. అది ఇందులో PTR బై 100లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే రైట్. సో నౌ లెట్ me stop our class here because today we will completed 5 models. So what math class 100 how much this one 106 math class 106 class work, math class 106 homework, math class 106 exam. ఓకే. సో ఇందులోపల మ్యాథ్స్ క్లాస్ 106 క్లాస్ వర్క్ ప్రొవైడ్ చేయాలి మీరు. వాట్ వీ ఆర్ డిస్కస్డ్ టుడే విత్ జస్ట్ దే ఆర్ కాపీ ఇన్ యువర్ వాట్ క్లాస్ వర్క్ నోట్బుక్.
క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఇక నేను ఎన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, 5 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను, అంటే 5 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. యూ హ్యావ్ టు డూ వాట్ 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్. ఒక మోడల్కి 5 హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేయాలి. అదేవిధంగా 106 ఎగ్జామ్. 106 ఎగ్జామ్ అంటే దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు మీరు ఏం చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే యూ ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఓకేనా? రైట్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు ఈ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ దిస్ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్.